హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1400. ఈరోజు డేట్ 10th June 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు మంచి డీల్స్ కొన్ని ఉన్నాయి. ఒక 3 చెప్తాను. ఒకటి హైసెన్స్ బ్రాండ్కి సంబంధించిన 55 ఇంచెస్ 4K టీవీ ఉంది. రెగ్యులర్గా 40,000 ప్లస్ ఉంటుంది. ఈరోజు మీకు కార్డ్ ఆఫర్తో అరౌండ్ 29,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే మంచి డీలు. అండ్ రెండోది లెనోవోకి సంబంధించిన ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ ఉంది. 8GB 512GB Ryzen 5. ఈ రెగ్యులర్గా 44,000 దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో అప్రాక్సిమేట్గా ఇది 31,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే చాలా మంచి డీలు. స్టూడెంట్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ల్యాప్టాప్, చాలా మంచి డీల్లో ఉంది. OnePlus ప్యాడ్ ఉంది మీకు. ఇది మీకు రెగ్యులర్గా 35,000 దాకా ఏముంటుంది కదా, విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 27,900కే వస్తుంది. సో ఇది కూడా మంచి డీల్లోనే ఉంది. అండ్ రెడ్మీకి సంబంధించిన 32 ఇంచెస్ టీవీ ఉంది. రెగ్యులర్గా 12,000 ఉంటుంది. ఈరోజు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 10,000కి వస్తుంది. ఇవన్నీ మంచి డీల్సే. సో మీరు మరీ సెప్టెంబర్ సేల్స్, అక్టోబర్ సేల్స్లో ఉన్నంత డిస్కౌంట్స్ టీవీలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ బట్ స్టిల్ ఇవి వర్త్ డీలే. చాలా మంచి డీల్స్లో ఉన్న లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈ మంత్ 18వ తారీఖున మన ఇండియాలో ఫైనల్గా మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాని లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ మీకు ఎంత లేదన్నా ఒక 40,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. బట్ దీంట్లో ఉన్న ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 6.78 ఇంచెస్ వరకు 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, రెండోది 64 మెగాపిక్సెల్ టెలిఫోటో, మూడోది 50 మెగాపిక్సెల్ వైడ్, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్, 4700 mAh వరకు బ్యాటరీ, 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, IP68. ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రాపర్ స్మార్ట్ ఫోన్లో, అంటే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలో దాదాపు అన్నీ కవర్ చేశారు వీళ్ళు. అండ్ ప్రైజింగ్ మాత్రం ఎంత లేదని 40,000 రూపాయలు అయితే పెట్టే అవకాశం ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో 27,000 28,000 రూపాయల బడ్జెట్లో కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. అండ్ పోకో వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇది 40,000 దాకా వెళ్తుంది. అండ్ షామీకి సంబంధించిన సివి 4 కూడా వస్తుంది ఇప్పుడు, షామీ 14 సివి. సో ఇది కూడా మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తోనే వస్తుంది. అది కూడా మీకు మినిమం 40,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ ఒక 38,000 దాకా కూడా ఉండొచ్చేమో. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ బట్ ఇక్కడ ఏంటంటే మీకు ప్రాసెసరు ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరే. అండ్ కెమెరాల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇది ఎడ్జ్ 50 అల్ట్రా 14 సివి రెండు కూడా చాలా టఫ్ కాంపిటీటర్లు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మోటరోలాలో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉన్నాయి. ఈవెన్ షామీతో కంపేర్ చేసుకుంటే కూడా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్సే ఉన్నాయి. అండ్ ఇవి కాకపోతే మోటరోలాలో అప్డేట్స్ అసలు చాలా డిలే చేస్తుంటారు. షామీ వాళ్ళు కూడా అఫ్కోర్స్ అక్కడ ఎంఐ యొక్క హైపర్ వాయిస్ అప్డేట్స్ కూడా కొంచెం స్లోనే ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ రియల్మీ UI, అదే కలర్ వాయిస్, ఇలా వివో వాళ్ళ ఫన్ టచ్ వాయిస్ అప్డేట్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు అప్డేట్స్ కొంచెం స్లోనే ఉంటారు. సో ఇక్కడ మీకు స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే దీని వైపు చూడండి, మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా వైపు. సో అక్కడేమో లైకా కొలాబరేషన్ కాబట్టి కెమెరాలు కొంచెం బెటర్గా ఉండొచ్చు, అది ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. ఇందులో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సాలిడ్గా అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6s Gen 3 అనే ప్రాసెసర్ని క్వాల్కమ్ వాళ్ళు నిన్న సైలెంట్గా లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది కొత్త ప్రాసెసరు. అండ్ ఇది మీకు 17,000-18,000 రూపాయల బడ్జెట్లో వస్తుందేమని అనుకుంటే పొరపాటే. ఇది యాక్చువల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంది కదా, దానికి ఒక 0.1 క్లాక్ స్పీడ్ పెంచారు. 0.1 GHz అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5Gలో మీకు 2.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీకు 2.3 GHz స్పీడ్ ఉంటుంది. అంతే, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా సేమ్ టు సేమ్. ఇది మీకు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ మధ్య ఏదో స్మార్ట్ ఫోన్లో కూడా కనపడింది మనకి. సో ఇప్పుడు ఈ పేరు పెట్టుకొని, అంటే 6s Gen 3 అనే కొత్త పేరు పెట్టుకొని వీళ్ళు ఖచ్చితంగా 18,000 19,000 ఇలాంటి బడ్జెట్స్లో లాంచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి ఫోన్ మోటరోలాకి సంబంధించిన మోటరోలా G85 5G అనే ఫోన్ రాబోతుంది. ఈ మంత్లోనే మన ఇండియాలో కూడా అది లాంచ్ అవుతుంది. అది ఎంత లేదన్నా ఒక 18,000 దాకా పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ రిమెంబర్, పెద్ద చేంజ్ అయితే ఏముండదు. మీకు ఎలాంటి డిఫరెన్స్ కూడా నోటీస్ చేయరు. సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి నోకియా నుంచి. నోకియా అంటే యాక్చువల్గా నోకియా అని కూడా ఇది HMD గ్లోబల్ నుంచి, అంటే నోకియాని ఓన్ చేసుకున్న కంపెనీ అనమాట. ఈ HMD గ్లోబల్ వాళ్ళు
వాళ్ళ అఫీషియల్ బ్రాండింగ్తో కూడా ఇప్పుడు ఫోన్లు తీసుకురాబోతున్నారు. సో హెచ్ఎండి అట్లాస్ ఒక ఫోను, హెచ్ఎండి స్కైలైన్ ఒక ఫోను. ఇవి 2 ఫోన్స్ అయితే వెరీ సూన్ మనం మార్కెట్లో చూడొచ్చు. అండ్ మేబీ మన ఇండియాలో కూడా నోకియాకి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ కూడా దీన్ని అమ్మే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీకు ఫోన్ మీద ఎక్కడ కూడా నోకియా అనే బ్రాండింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నోకియా అనే బ్రాండింగ్ ఉండదు, ఓన్లీ హెచ్ఎండి అనే బ్రాండింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో మీకు హెచ్ఎండి అట్లాస్ ఉంది కదా, ఇది బడ్జెట్ మొబైల్, అంటే ఒక 15,000 రూపాయల బడ్జెట్లో పెడతారు. బట్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ దాంట్లో యూజ్ చేయబోతున్నారు. ఇక్కడ జనరల్గా నోకియా వాళ్ళు ఏంటంటే ప్రాసెసర్లకి ఎక్కువ పెద్దపీట వేయరనమాట, చాలా చిన్న ప్రాసెసర్లు పెడతారు. స్పెసిఫికేషన్స్ ఏమో పెద్దగా ఉంటాయి, రిమైనింగ్ ప్రాసెసర్ మాత్రం చాలా వెరీ బేసిక్ పెడతారు. ఇప్పుడు కూడా ఇక్కడే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక ఫోన్ ఉంది, హెచ్ఎండి స్కైలైన్ అని చెప్పి. ఈ స్కైలైన్ ఫోన్ చూడటానికి నోకియా ఏదైతే మనకి లూమియా సిరీస్లో 920 ఉందో మోస్ట్ ఫేమస్, ఆ ఫోన్కి సంబంధించిన డిజైన్ని యాస్టీజ్గా తీసుకోబోతుంది అనమాట. సో ఇది చూడటానికి కొంచెం స్టైలిష్గా ఉంది. మొత్తం మీకు రెక్టాంగులర్ ప్యానల్ లాగా ఉంటుంది ఫోను, లోపల స్క్రీన్ ఉంటుంది. ఇది అప్పట్లో బాగా నడిచింది, లూమియా సాఫ్ట్వేర్ అప్పట్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మీకు బాగుండేది. బట్ అది అంత సక్సెస్ఫుల్ కాల. బట్ ఆ డిజైన్ మాత్రం చాలా బాగుండేది. అండ్ ఇప్పుడు ఈ హెచ్ఎండి వాళ్ళకి సంబంధించిన స్కైలైన్ సేమ్ డిజైన్ని యూజ్ చేయబోతుంది అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నోకియా బ్రాండింగ్ ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఈ రోజు మనకి యాపిల్ WWDC 2024ని స్టార్ట్ చేయబోతుంది. అండ్ దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే మనకి iOS 18, అలాగే ఐప్యాడ్ ఓఎస్, టీవీ ఓఎస్, వాచ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్, ఈ ఓఎస్లన్నీ ఈరోజు మనకి నైట్ కల్లా బీటా ప్రోగ్రామ్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఎవరైనా బీటా ప్రోగ్రాంలో ఉంటే వాళ్ళకి వెంటనే అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఇది వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అనమాట ఈరోజు నైట్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ వాచ్ 7 సిరీస్, అలాగే బడ్స్ 3 Pro, వీటికి సంబంధించిన డిజైన్స్ లీక్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్లో అంటే జూలై మంత్లో మన ఇండియాలో సామ్సంగ్ సంబంధించిన ఫోల్డ్ 6, ఫ్లిప్ 6, అలాగే వాచ్లు, అలాగే మీకు TWS బడ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సామ్సంగ్ నుంచి. నెక్స్ట్ మనకి నథింగ్ సంబంధించిన CMF ఫోన్ 1కి సంబంధించిన బాక్స్ ప్రైజింగ్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. బాక్స్ మీద బేస్ మోడల్ మీకు 19,999 ఉండబోతుందంట. సో ఒక 5,000 తక్కువ వేసుకుంటే అప్రాక్స్గా 15,000 రూపాయల బడ్జెట్లో ఈ CMF ఫోన్ అయితే మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్తో అయినా మీకు 15,000 రూపాయల బడ్జెట్లో దాదాపు స్పెసిఫికేషన్స్ కొంచెం సేమ్ ఉంటున్నాయి కాబట్టి, అంటే నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన స్పెసిఫికేషన్ దాదాపు ఉంటున్నాయి. బట్ ప్రాసెసర్ మాత్రం డైమండ్సిటీ 7300ని యూజ్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ వెయిట్ చేయాలి, అంతా కూడా మనం నెక్స్ట్ మంత్లో మనం చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ ఫోన్ మాత్రం బాక్స్ ప్రైజింగ్ లీక్ అయిందంటే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి నెక్స్ట్ మంత్లో మనం 2 ప్రొడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా 3-4 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి బడ్స్ కూడా రాబోతుంది యాక్చువల్గా, దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇంతవరకు లేదు. బట్ 2 ఏంటంటే, ఒకటి పోకో M6 4G, ఈ ఫోన్ మనకి G91 ప్రాసెసర్తో వస్తుంది. సో అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో 4G ప్రాసెసర్తో మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ ఆఫర్ చేయబోతుంది. ఫుల్ HD డిస్ప్లే, అలాగే మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ ఫోన్ నుంచి. అలాగే పోకో ప్యాడ్ కూడా రాబోతుంది. ఇది చైనీస్ రెడ్మీ ప్యాడ్ ప్రో, దాన్ని ఇక్కడ వీళ్ళు పోకో ప్యాడ్ అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారు. అండ్ అది ట్యాబ్ అనమాట, 11 ఇంచెస్ ఏముంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో ఇది అరౌండ్ 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ట్యాబ్ మనం చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి అమెజాన్లో ప్రజెంట్గా మీకు టీవీ డేస్ అనేవి నడుస్తున్నాయి. చాలా మంచి టీవీల మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. అలా నేను ఇందాక డీల్స్ కూడా ఒక 3 నెలలు కవర్ చేసినట్టున్నాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి టీవీలు ఉన్నాయి, LG టీవీలు, సోనీ టీవీలు, ఇలాంటి వాటి మీద, సామ్సంగ్ టీవీలు, వీటి మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే చాలా వరకు వస్తున్నాయి. కొంచెం ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక యాప్ ఉంది, ఇదేంటంటే మీకు ఫొటోస్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన ప్రైస్ 100 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మొత్తం మీకు ఒక 9 టెక్నోస్ చెప్పాను, అండ్ 4 డీల్స్ దాకా చెప్పాను, అండ్ ఆ యాప్ చెప్పాను. దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.